ఆ, నమస్తే చెప్పండి. నా పేరు జానీ. నేను లెక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తాను. డాక్టర్ మోహన్ ఓకే. రావు గారును నరసింహారావు గారు ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్స్ నా దగ్గరకు వచ్చి ఆ, ఈ బయోమెట్రిక్ గురించి చెప్పారు. ఆ ఉమ్, నేను ఫస్ట్ లో వీటిని నేను పెద్దగా నమ్మలేదు. కారణం ఉమ్, ఏంటంటే ఈ దుప్పట్లేంటి, ఈ దిళ్ళేంటి, ఈ నీళ్ల బాటిల్ చుట్టూ చుట్టడం ఏంటి, చేతికి కడేం ఏంటి, ఎక్కడికైనా పెళ్లిళ్ళకి వెళ్తే బ్రాస్లెట్లు ఏంటి, ఈ గోలేంటి బాబు. నేను అంతకుముందు ఆ ఐపల్స్ అని చెప్పేసి ఏదో చెప్పాడు ఒక ఆయన, ప్రొడక్ట్ నాకు అప్పచెప్పాడు. ఐ కాఫీ అని, అది 3100 3100 అంటే 6000 పెట్టి అది తీసుకున్నాను. అది ఉమ్. తీసుకుంటే నాకేం పెద్దగా అనిపించలేదు. మళ్ళీ మీరేమో ఇది ఒక 30 ఏళ్ళు గ్యారంటీ, 11,000 అవుద్ది, 10,700 అవుద్ది తీసుకోమంటున్నారు. డబ్బులది కాదు సమస్య, ముందు అసలు ఇదేంటి, అసలు ఈ ప్రొడక్ట్ ఏంటి, ఇది ఎప్పుడు అర్థం కాదు అంటే వాళ్ళు ఒక లాజిక్ చెప్పారు. అది నాకు కొంచెం బాగా నచ్చింది. భూమిలో మ్యాగ్నెట్స్ ఉండేవి పూర్వం రోజులు, కాళ్ళు అవి ఇది అని చెప్తే సరే తీసుకున్నా. నేను తీసుకుంటే నేను ఎండో కేర్కి వెళ్ళి, ఎండో కేర్ లో డాక్టర్ సతీష్ చంద్ర గారి దగ్గర, నేను డయాబెటిక్ యాక్చువల్ గా. ఉమ్, నేను మా మిసెస్ ఇద్దరు కూడా డయాబెటిక్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేయించుకోవటం జరిగింది. చెక్ చేయించిన షుగర్ ఉంది, ప్లస్ థైరాయిడ్, థైరాయిడ్ ఉంది, ప్లస్ కొలెస్ట్రాల్ చాలా హెవీగా ఉంది. డాక్టర్ గారు ఆశ్చర్యపోయేంత కొలెస్ట్రాల్ 1248 ఉంది అన్నాడు. ట్వెల్వ్ ఉమ్. హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ కొలెస్ట్రాల్ ఉంది. మీరు ఇక్కడ కాదు, నేను ఇంకో డాక్టర్ కి సజెస్ట్ చేస్తాను, హార్ట్ కి సంబంధించిన ఆయన. మీరు నెక్స్ట్ ఐటమ్ హార్ట్ అటాక్ వెళ్ళిపోతుంది మీది, పరిస్థితి బాగలేదండి అని చెప్పి కింద నుంచి పై నుంచి మందులు కూడా ఏదో రాశాడు. 20 రోజులు రాస్తా అని చెప్పాడు. ఈ లోపు నా ప్రోడక్ట్ వచ్చింది. 20 రోజులు నేను, డాక్టర్ గారు మందులు ఇచ్చాడు. 10 రోజుల్లో ఏమో నేను ఈ ప్రోడక్ట్ మీద ఈ షీటు ఇవి వాడి, బెడ్ మీద వేసుకునే షీటు, ఈ వాటర్ బాటిల్ చుట్టడం ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ నేను ఎండోకేర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేస్తే ఆయన ఫైల్ ముందు ఉంది ఆయన దగ్గర. ముందు సతీష్ చంద్ర గారు నాతో అసలు ఏం మాట్లాడలా సరిగ్గా. ఈ పేషెంట్ వదిలేద్దాం అనుకున్నట్టు చూశాడు ఆయన, కొలెస్ట్రాల్ నాకు అంత ఉండేటప్పుడు. తర్వాత నా ఫైల్ చూసి ఆ కింద నుంచి పైకి చూడటం మొదలు పెట్టాడు. ఏంటిది, మెరాకిల్లే అన్నాడు. 127కి వచ్చేసింది కొలెస్ట్రాల్, ఏంటిది అన్నాడు. 1248 కొలెస్ట్రాల్ 127కి వచ్చింది, అసలు ఏంటిది, ఏం చేశారు మీరని అడిగాడు అనమాట. ఆయన చుట్టూ ఒక ఉమ్. 10 మంది ఉంటారు. ఆయన మమ్మల్ని వదిలేసిన తర్వాత బయటకు వచ్చాక ఒక 10 మంది ఉంటారు అక్కడ. ఆ 10 మంది ఉమ్. డైట్ ని గురించి, ఎలా నడవాలి, ఎలా నడక ఎంతసేపు నడవాలా, ఎన్ని నిమిషాలు స్పీడ్ గా నడవాలా, ఎన్ని నిమిషాలు ఏంటి అన్ని చూస్తారు. డైట్ అంతా కూడా చెప్తారు వాళ్ళు. వాళ్ళు కూడా 1000 కొబ్బరికాయలు కొట్టొచ్చండి, మీ ఇంతవరకు మేము ఇంత మందిని చూసాము, ఇంత సడన్ గా 127 లక్షలు రావటం అసలు సామాన్యమైన విషయం కాదు. వీటిని గురించి నేను చెప్పలా, ఎందుకంటే వాళ్ళు దీన్ని అవును. కొట్టిపారేస్తారని నాకు ముందుగానే తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఉమ్. ఏం చెప్పాలా, మనసులో ఉంచుకున్నాను. నేను మనసులోనే చాలా భగవంతుణ్ణి, ఆ చాలా ఈ ప్రొడక్ట్ ని కనుక్కున్న వారు కలకాలం వర్ధిల్లాలని, దీనికోసం ప్రచారం చేస్తున్న మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, నేను ఆ అమావాస్య అర్ధరాత్రి అనారోగ్య పీడిత ఆ భారతావనిలో ఉన్నటువంటి ఈ మనుషులందరినీ బయటికి తీసుకొచ్చే శక్తి ఈ ప్రొడక్ట్ లో ఉందేమో అని, తళుకు బెళ్ళుకు రాళ్ళు తట్టెడైననేమి, నిక్కమైన నీలము ఒక్కటి చాలును అన్న ఒక కవితని, ఒక పద్యాన్ని కూడా దీని ప్రొడక్ట్ గా అన్వయించవచ్చేమోనని, అంతటి సంతోషకరంగా నేను మీతో మాట్లాడి ఇంకా 10 రోజులే కాబట్టి నేను వాడింది, ఇంకా ఎక్కువ వాడటం వల్ల ఇంకా లాభాలు రావటం వల్ల నేను సమాజంలో తప్పకుండా ఈ దీని గురించి నేను మెడలో దండలాగా వేసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తాను. మా చుట్టాలు కూడా చాలా మంది, మాకు ఎక్కువ అంటే మా వంశవృక్షం చాలా పెద్దది, దాదాపుగా 2000 గడప ఉంది మాకు. అందరూ కూడా పీడితులే, షుగర్ బాధితులే, కొలెస్ట్రాల్ పీడితులే, థైరాయిడ్ బంధంలో బందుకున్న వాళ్ళే. వీళ్ళందరికీ నేను చెబుతానని, తప్పకుండా ఈ ప్రొడక్ట్ ఒక మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి ప్రొడక్ట్ ని తెచ్చినటువంటి ఆయన కలకాలం వర్ధిల్లాలి. మీరు మీరు చెబుతున్న మంచి విషయాలు కూడా ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇక సెలవు. Yes, wonderful testimony today. Thank you.